వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. అందరికీ నమస్కారం. ఫార్మా రీసెర్చ్ ప్రపంచంలోకి మీకు స్వాగతం. మనం ఏదైనా ఒక కొత్త మందును లేదా వైద్య పరికరాన్ని మన దగ్గరలోని ఫార్మసీ షాపులో చూసే ముందు అది ఎంతో సుదీర్ఘమైన, చాలా కఠినమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయాణమే క్లినికల్ ట్రయల్. ఆలోచించండి, ఇది కేవలం ల్యాబ్లో శాస్త్రవేత్తలు చేసే పరిశోధన మాత్రమే కాదు. ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మనలాంటి మనుషులపై ఒక కొత్త చికిత్స ఎంత సురక్షితమైనది, ఎంత ప్రభావవంతమైనది అని నిర్ధారించడానికి చేస్తారు. ఈ ప్రాసెస్లో చాలా కీలకమైన బృందాలు, అంటే స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి పనిచేయాలి. వీళ్ళందరూ కూడా చాలా కఠినమైన నైతిక, శాస్త్రీయ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈరోజు మనం ఈ క్లినికల్ రీసెర్చ్ ప్రక్రియలో పాల్గొనే ఆ ముఖ్యమైన భాగస్వాములు ఎవరు, వాళ్ల పాత్రలు, బాధ్యతలేమిటి, ఇంకా వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా కలిసి పనిచేస్తారో చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా క్లినికల్ రీసెర్చ్ యొక్క పెద్ద చిత్రాన్ని, అంటే ది క్లినికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ మొత్తం పరిశోధనను నడిపించే స్పాన్సర్ గురించి, వాళ్లకు సహాయపడే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే సిఆర్ఓ గురించి తెలుసుకుంటాం. క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్లో అసలు పరిశోధనను అమలు చేసే ఇన్వెస్టిగేటర్ మరియు వాళ్ల సైట్ ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం. ఆ పైన ఈ పరిశోధనలో పాల్గొనే వాళ్ల హక్కులను కాపాడే ఇండిపెండెంట్ ఎథిక్స్ కమిటీ పాత్రను పరిశీలిద్దాం. దీని తర్వాత ఈ మొత్తం వ్యవస్థకు రూల్స్ పెట్టే రెగ్యులేటరీ అథారిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా ఈ భాగస్వాములు అందరూ కలిసి ఒక నెట్వర్క్లా ఏర్పడి అంత సామరస్యంగా ఎలా పనిచేస్తారో చూద్దాం. సరే, మనం మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. ది క్లినికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్. దీన్ని మనమొక హైస్టేక్స్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలా ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం. చిన్న తప్పు కూడా అస్సలు ఆస్కారం ఉండదు. ఒక ఆర్కెస్ట్రాలో ప్రతి మ్యూజిషియన్ ఒకే మ్యూజిక్ నోట్స్ ఉన్న షీట్ని ఫాలో అవుతారు కదా, అప్పుడే సంగీతం అద్భుతంగా వస్తుంది. అదేవిధంగా క్లినికల్ ట్రయల్లో కూడా ప్రతి భాగస్వామి ఒకే నియమాలను పాటించాలి. మరి ఈ ఆర్కెస్ట్రాకు ఆ షీట్ మ్యూజిక్ ఏది? అవే గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ అంటే జీసీపీ గైడ్లైన్స్. ముఖ్యంగా ICH E6 అనే అంతర్జాతీయ ప్రమాణం ఈ పరిశోధన నైతికంగా, శాస్త్రీయంగా, సరైనదిగా మరియు నమ్మదగినదిగా ఉండేలా చూస్తుంది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ, స్పాన్సర్ నుండి సైట్ స్టాఫ్ వరకు, తప్పనిసరిగా ఈ రూల్ బుక్ని ఫాలో అవ్వాల్సిందే. ఇది డేటా నాణ్యతను, అలాగే పాల్గొనేవారి హక్కుల రక్షణను నిర్ధారించే ఒక గ్లోబల్ లాంగ్వేజ్ లాంటిదన్నమాట. ఇప్పుడు మన ఆర్కెస్ట్రాలోని మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 2, ద స్పాన్సర్ అండ్ సిఆర్ఓ. వీరిని మనం ఆర్కెస్ట్రా యొక్క కండక్టర్ మరియు సెక్షన్ లీడర్స్గా పోల్చవచ్చు. అసలు స్పాన్సర్ అంటే ఎవరు? జీసీపీ ప్రకారం స్పాన్సర్ అంటే ఒక క్లినికల్ ట్రయల్ను ప్రారంభించడం, దానిని మేనేజ్ చేయడం, ఇంకా దానికి కావాల్సిన ఫండింగ్ ఇవ్వడం వంటి పూర్తి బాధ్యతను తీసుకునే ఒక వ్యక్తి, కంపెనీ లేదా సంస్థ. అది ఒక పెద్ద ఫార్మా కంపెనీ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, లేదా ప్రభుత్వ సంస్థ కూడా కావచ్చు. ఆర్కెస్ట్రాలో కండక్టర్ ఎలాగైతే మ్యూజిక్ టెంపోని, డైనమిక్స్ని, ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేస్తారో, అలాగే స్పాన్సర్ కూడా మొత్తం రీసెర్చ్ను నడిపిస్తారు. అంతిమ బాధ్యతే ఎప్పుడూ వాళ్లదే. స్పాన్సర్ బాధ్యతలు కేవలం డబ్బులివ్వడంతోనే అయిపోవు. అవి చాలా విస్తృతమైనవి. మొదట వాళ్లు ట్రయల్ ప్రోటోకాల్ను, అంటే అసలు ఈ పరిశోధన ఎలా జరగాలి అని చెప్పే ఒక డీటెయిల్డ్ బ్లూప్రింట్ను డిజైన్ చేస్తారు. రీసెర్చ్ అంతటా క్వాలిటీ ఉండేలా చూసేందుకు ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ QMSను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుండి ట్రయల్ మొదలు పెట్టడానికి పర్మిషన్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. సరియైన అర్హతలు, అనుభవమున్న ఇన్వెస్టిగేటర్స్ను, సరియైన సౌకర్యాలున్న రీసెర్చ్ సెంటర్స్ను సెలెక్ట్ చేస్తారు. ట్రయల్లో పాల్గొనేవారి భద్రతను మరియు ప్రయోగాత్మక మందును నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇక చివరగా సేకరించిన డేటా సమగ్రతను కాపాడి రికార్డులను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్లోనూ వాళ్లదే కీలక పాత్ర. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఒక స్పాన్సర్ ఒకేసారి 10 దేశాల్లో, 100 హాస్పిటల్స్లో ఒక పెద్ద స్టడీని చెయ్యాలనుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి స్పెషలైజ్డ్ సపోర్ట్ అవసరం కదా. ఆర్కెస్ట్రా కండక్టర్ ప్రతి మ్యూజిషియన్ దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి చూసుకోలేరు కదా. మరప్పుడెలా? అక్కడే మనకి కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే సిఆర్ఓ పిక్చర్లోకి వస్తుంది.
సిఆర్ఓ అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్. ఇది స్పాన్సర్ యొక్క కొన్ని ట్రయల్ సంబంధిత పనులను ఒక కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటుంది. వీళ్ళు మన ఆర్కెస్ట్రాలోని సెక్షన్ లీడర్స్ లాంటివాళ్ళు. వయోలిన్ సెక్షన్ను ఒకరు, పర్కషన్ సెక్షన్ను మరొకరు ఎలాగైతే లీడ్ చేస్తారో అలాగే సిఆర్ఓలు క్లినికల్ మానిటరింగ్, డేటా మేనేజ్మెంట్ వంటి స్పెసిఫిక్ పనులను స్పాన్సర్ తరపున మేనేజ్ చేస్తాయి. స్పాన్సర్, సిఆర్ఓ వీరిద్దరి మధ్య ఉన్న తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్పాన్సర్ది అల్టిమేట్ అకౌంటబిలిటీ, అంటే ట్రయల్ నిర్వహణ, ఫలితాలకు అంతిమ జవాబుదారీతనం వాళ్లదే. సిఆర్ఓకి కేవలం కొన్ని పనులు మాత్రమే అప్పగించబడతాయి. అంటే ఒకవేళ సిఆర్ఓ ఏదైనా తప్పు చేసినా, డేటా క్వాలిటీలో కానీ పార్టిసిపెంట్స్ సేఫ్టీలో కానీ ఏమైనా తేడా వస్తే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడూ స్పాన్సర్దే. సెక్షన్ లీడర్ తప్పు చేసినా కండక్టరే కదా పర్ఫార్మెన్స్కు బాధ్యత వహించేది. ఈ అల్టిమేట్ అకౌంటబిలిటీ అనే పాయింట్ను ఈ స్లైడ్లోని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, పనులను ఇతరులకు అప్పగించినప్పటికీ స్పాన్సర్ పూర్తి బాధ్యతతో ఉండాలని జీసీపీ కోరుతోంది. ఒకవేళ సిఆర్ఓ విఫలమైతే ఆ బాధ్యత చివరికి స్పాన్సర్ పైనే పడుతుంది. ఇది చాలా చాలా కీలకమైన విషయం. అందుకే స్పాన్సర్ తాము ఎంచుకున్న సిఆర్ఓ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ల క్వాలిటీ స్టాండర్డ్స్ను చెక్ చేస్తూ ఉండాలి. సరే, మనం కండక్టర్ గురించి, సెక్షన్ లీడర్ల గురించి తెలుసుకున్నాం. మరిప్పుడు అసలు సంగీతాన్ని వాయించేది ఎవరు? వాళ్లే మన ఆర్కెస్ట్రాలోని అత్యంత నైపుణ్యం గల సంగీతకారులు. మన 3వ విభాగం, ది ఇన్వెస్టిగేటర్ అండ్ సైట్. వీరు క్షేత్రస్థాయిలో రీసెర్చ్ ప్రోటోకాల్ను అమలు చేసే ఫస్ట్ చైర్ మ్యూజిషియన్స్ అన్నమాట. ఇన్వెస్టిగేటర్ అంటే సాధారణంగా ఒక డాక్టర్ లేదా సైంటిస్ట్. వీరి ప్రథమ, ఇంకా చెప్పాలంటే అన్నింటికంటే ముఖ్యమైన బాధ్యత ఒక్కటే. అదేంటంటే ట్రయల్లో పాల్గొనేవారి భద్రత మరియు వాళ్ల శ్రేయస్సు. అంతే, నంబర్ 1 ప్రయారిటీ ఇదే. రీసెర్చ్ ఫలితాలు, డేటా, ఫండింగ్ ఇవన్నీ దీని తర్వాతే. వారి సంరక్షణలో ఉన్న మనుషులను కాపాడటం వారి మొదటి కర్తవ్యం, వారి నైతిక బాధ్యత. ఇది క్లినికల్ రీసెర్చ్కి ఒక మూల స్తంభం లాంటిది. ఈ భద్రతను నిర్ధారించే ప్రాసెస్లో మొదటి మెట్టు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అంటే సమాచారంతో కూడిన సమ్మతి. ఇది కేవలం ఒక సంతకం పెట్టించుకోవడం కాదు, ఇదొక నిరంతర సంభాషణ, ఒక ప్రాసెస్. మొదటి స్టెప్లో ఇన్వెస్టిగేటర్ ట్రయల్ ఉద్దేశ్యం, పద్ధతులు, లాభానష్టాల గురించి పార్టిసిపెంట్కి వివరంగా చర్చిస్తారు. రెండవ స్టెప్లో పార్టిసిపెంట్ అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానమిస్తారు. మూడవ స్టెప్లో వాళ్లు స్వచ్ఛందంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా రాతపూర్వక సమ్మతి ఇస్తారు. ఇక చివరిగా ట్రయల్కు సంబంధించిన ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఈ డాక్యుమెంటేషన్ను ఫైల్ చేస్తారు. పార్టిసిపెంట్స్ సేఫ్టీతో పాటు ఇన్వెస్టిగేటర్కు ఇంకా చాలా ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. ప్రోటోకాల్లో ఏది రాసి ఉందో దాన్ని అక్షరాలా పాటించాలి. సొంతంగా ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. డేటాను చాలా సూక్ష్మంగా, ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఈ డేటా ఆధారంగానే ఆ మందు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రయోగాత్మక మందును చెప్పిన పద్ధతిలోనే స్టోర్ చేసి హ్యాండిల్ చేయాలి. పార్టిసిపెంట్స్కు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని వెంటనే స్పాన్సర్కు రిపోర్ట్ చేయాలి. ఇంకా తమ టీంలోని వారికి వాళ్ల అర్హతలను బట్టి పనులను అప్పగించాలి. పనులను అప్పగించడమంటే నోటిమాటతో చెప్పేది కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఇక్కడ చూస్తున్నారే, దీన్నే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ లాగ్ అంటారు. ఈ ఉదాహరణలో చూడండి, బ్లడ్ శాంపిల్ తీసే పనిని ఒక క్వాలిఫైడ్ నర్స్కు, డేటా ఎంట్రీని ఒక క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్కు అప్పగించారు. ప్రతి పనికి ఎవరు బాధ్యులు, వాళ్ల సంతకం, ఎప్పట్నుండి ఆ బాధ్యత తీసుకున్నారు, ఇలా అన్నీ స్పష్టంగా రికార్డ్ చేస్తారు. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. దీనివల్ల జవాబుదారీతనం క్లియర్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఆర్కెస్ట్రాలో వాయించేవాళ్ల గురించి చూశాం. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రదర్శనని బయట నుండి చూసి అంతా నైతికంగా సరిగ్గా ఉందా లేదా అని చెప్పే ఒక విమర్శకుడి గురించి, ఒక సంరక్షకుడి గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 4, ది ఇండిపెండెంట్ ఎథిక్స్ కమిటీ. ఐఆర్బీ లేదా ఐఈసీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఇందులో మెడికల్, సైంటిఫిక్ ఇంకా నాన్ సైంటిఫిక్ మెంబర్స్ కూడా ఉంటారు. ట్రయల్లో పాల్గొనే మనుషుల హక్కులు, భద్రత, వాళ్ల సంక్షేమాన్ని కాపాడటం వీరి ప్రధాన బాధ్యత. ఇక్కడ స్వతంత్ర అనే పదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు స్పాన్సర్కు గానీ ఇన్వెస్టిగేటర్కు గానీ జవాబుదారీ కారు. వాళ్ల ఏకైక లక్ష్యం పార్టిసిపెంట్స్ రక్షణ మాత్రమే. ఇది వాళ్ల సమీక్షలు నిష్పక్షపాతంగా ఉండేలా చూస్తుంది. వాళ్ల స్వాతంత్ర్యం వాళ్ల కూర్పులోనే ఉంటుంది.
ఈ డోనట్ చార్ట్ చూడండి. ఇందులో సైంటిఫిక్ మెంబర్స్తో పాటు నాన్ సైంటిఫిక్ మెంబర్స్, ఇంకా ముఖ్యంగా ఆ రీసెర్చ్ సంస్థతో ఎలాంటి సంబంధం లేని ఒక కమ్యూనిటీ ప్రతినిధి కూడా ఉంటారు. ఈ నాన్ సైంటిఫిక్ మెంబర్స్ ఉదాహరణకు ఒక లాయర్ లేదా సోషల్ వర్కర్ ఒక సాధారణ వ్యక్తి కోణం నుండి రీసెర్చ్ను చూస్తారు. ఈ వైవిధ్యం వల్లే ఎథికల్ రివ్యూ చాలా బ్యాలెన్స్డ్గా, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఐఆర్బీ ఐఈసీ పని ట్రయల్కు అప్రూవల్ ఇవ్వడంతోనే అయిపోదు. అది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ఒక నిరంతర పర్యవేక్షణ ప్రక్రియ. ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్లు ప్రోటోకాల్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత ట్రయల్ నడుస్తున్నంతకాలం కనీసం సంవత్సరానికొకసారి రివ్యూ చేస్తూనే ఉంటారు. ప్రోటోకాల్లో ఏమైనా మార్పులు చేస్తే వాటిని కూడా రివ్యూ చేస్తారు. అనుకోని సమస్యలు లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి జరిగితే వాటిని కూడా సమీక్షించి పార్టిసిపెంట్స్ను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఈ మొత్తం ఆర్కెస్ట్రా ప్రదర్శనకు నియమాలు నిర్దేశించి ఫైనల్ అప్రూవల్ ఇచ్చే ప్రభుత్వ సంస్థల గురించి మాట్లాడుకుందాం. మన 5వ విభాగం, ద రెగ్యులేటరీ అథారిటీస్. మన ఆర్కెస్ట్రాలో వీళ్లే ఆ ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చి రూల్స్ను అమలు చేసే అధికారిక సంస్థ. ప్రతి దేశానికి దాని సొంత రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA, యూరప్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ EMA, జపాన్లో ఫార్మస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఏజెన్సీ PMDA ఉన్నాయి. మన భారతదేశంలో అయితే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO ఉంది. ఈ సంస్థలకు తమ తమ దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ మరియు మందుల ఆమోదంపై ఫైనల్ లీగల్ అథారిటీ ఉంటుంది. ఈ ఏజెన్సీల విధులు చాలా విస్తృతమైనవి. వాళ్లు ట్రయల్ అప్లికేషన్స్ రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. GCP లాంటి రూల్స్, గైడ్లైన్స్ను పబ్లిష్ చేసి అమలు చేస్తారు. స్పాన్సర్స్, CROలు రీసెర్చ్ సెంటర్స్లో ఇన్స్పెక్షన్స్ చేసి అన్ని రూల్స్ ప్రకారం జరుగుతున్నాయో లేదో చెక్ చేస్తారు. ట్రయల్ పూర్తయ్యాక మార్కెటింగ్ అప్రూవల్ కోసం సబ్మిట్ చేసిన ఫైనల్ డేటాను క్షుణ్ణంగా అంచనా వేస్తారు. అంతేకాదు, మందు మార్కెట్లోకి వచ్చాక కూడా దాని సేఫ్టీని పర్యవేక్షిస్తూనే ఉంటారు. అంటే ఒక మందు ప్రయాణంలో మొదటి నుండి చివరి వరకు వాళ్ల పర్యవేక్షణ ఉంటుంది. ఈ సంస్థలకు నిజంగా ఎంత పవర్ ఉంటుందో చెప్పటానికి ఈ బార్ షాట్ ఒక మంచి ఉదాహరణ. వాళ్లు తరచుగా సైట్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు. ఒకవేళ రూల్స్ పాటించడంలో సీరియస్ తప్పులు కనిపిస్తే వాళ్లు అఫీషియల్ వార్నింగ్ లెటర్స్ ఇస్తారు. ఇది చాలా సీరియస్ వార్నింగ్. ఉల్లంఘనలు ఇంకా తీవ్రంగా ఉంటే ఆ ఇన్వెస్టిగేటర్ను భవిష్యత్తులో ఏ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనకుండా అనర్హుడుగా ప్రకటించడం లాంటి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక్కొక్కరి గురించి విడివిడిగా చూశాం. ఇప్పుడు వీళ్లందరూ కలిసి ఒక టీంలా, ఒక సమగ్ర నియంత్రిత వ్యవస్థగా ఎలా పనిచేస్తారో చూద్దాం. మన 6వ విభాగం, ది ఇంటర్కనెక్టెడ్ నెట్వర్క్, అంటే మన ఆర్కెస్ట్రా ఎలా సామరస్యంగా వాయిస్తుందో తెలుసుకునే సమయమన్నమాట. ఈ భాగస్వాముల మధ్య సంబంధాలు ఏవో యాదృచ్ఛికంగా ఉండవు. ఇవి సేఫ్టీ, డేటా ఇంటిగ్రిటీ కోసం చాలా జాగ్రత్తగా రూపొందించిన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పరుస్తాయి. ఈ సిస్టమ్ అంతా స్ట్రక్చర్డ్ అథారిటీ, పరస్పర ఆధారపడటం మీద నడుస్తుంది. ముఖ్యంగా ఒకరి బాధ్యతలు మరొకరితో ముడిపడి ఉండటం వల్ల సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పడతాయి. ఉదాహరణకు, స్పాన్సర్ ఇన్వెస్టిగేటర్ను పర్యవేక్షిస్తే IRB స్పాన్సర్, ఇన్వెస్టిగేటర్ ఇద్దర్నీ నైతికంగా పర్యవేక్షిస్తుంది. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో. స్పాన్సర్ ఫండింగ్, డిజైన్తో ట్రయల్ను ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేటర్ ప్రోటోకాల్ను ఫీల్డులో అమలు చేసి పార్టిసిపెంట్స్ను కాపాడతారు. అవసరమైతే CRO వాళ్లకు స్పెషలైజ్డ్ సపోర్ట్ ఇస్తుంది. IRB IEC ఈ మొత్తం ప్రాసెస్ నైతికంగా సరైనదేనా అని స్వతంత్రంగా పర్యవేక్షిస్తుంది. ఇక వీటన్నింటినీ రెగ్యులేటరీ అథారిటీస్ తమ రూల్స్తో కంట్రోల్ చేస్తాయి. చూశారా, ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఒకరినొకరు జవాబుదారీగా ఉంచుతారు. ఈ సమన్వయం వల్లే ఒక కొత్త మందును సురక్షితంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఇంత సంక్లిష్టమైన, అనేక కదిలే భాగాలు ఉన్న ఈ వ్యవస్థలో ఒక ప్రశ్న: పార్టిసిపెంట్స్ భద్రత, డేటా క్వాలిటీ అనే గొలుసులో అత్యంత కీలకమైన లింక్ నిజంగా ఏది? అది స్పాన్సర్ యొక్క జవాబుదారీతనమా, ఇన్వెస్టిగేటర్ యొక్క నైతిక బాధ్యత, IRB యొక్క స్వతంత్ర పర్యవేక్షణ, లేక రెగ్యులేటరీ సంస్థల కఠినమైన నిబంధనలా?
ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సమాధానమేమిటంటే ఈ గొలుసులోని ప్రతి లింక్ బలంగా ఉంటేనే మొత్తం వ్యవస్థ విజయం, ప్రజల నమ్మకం ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ టు జాయినింగ్ అస్ ఫార్మర్ రీసెర్చ్, యోర్ లెర్నింగ్ పార్ట్నర్.